అందరికీ నమస్కారం. నందమూరి పరుచూరి కాంబినేషన్ ముందు ఒక రకంగా చూశారు. ఈ రోజున మళ్ళీ నందమూరి పరుచూరి కాంబినేషన్ మరో రకంగా చూస్తున్నారు. నాకు ఇంతకు ముందు ఒక చిన్న ఇబ్బంది ఒకటి ఉండేదండి. ఏమండి మీ అబ్బాయి యాక్ట్ చేయటం మొదలెట్టినాక మీరు తగ్గించేశారేంటి అని అడుగుతూ ఉండేవారు. నాకు అబ్బాయిలు లేరు, మా అబ్బాయి యాక్ట్ చేయటం ఏంటని నేను వాళ్ళని అడిగితే, భలేవారండి వేణుమాధవ్ మీ అబ్బాయే కదా అంటూ ఉండేవారు. ఈ మధ్యకాలంలో నేను వేణుమాధవ్ మా అబ్బాయి కాదని చెప్పడం మానేసాక, ఎవరైనా మీ అబ్బాయి బాగా చేశాడు అలాగేలే అంటాం మొదలెట్టా. సింహ రిలీజ్ అయిన కాడి నుంచి మళ్ళీ ఒక ఇబ్బంది మొదలైంది. మీ అబ్బాయి భలే సినిమా తీశాడండి, పరుచూరి కిరీటి సింహ తీశాడు. ఇప్పుడు అతను వచ్చి నాకు బొకే ఇస్తాంటే నాకు ఆనందంగా ఉంది. నా అబ్బాయి కాకపోయినా నాకు అబ్బాయే, ఎందుకంటే ప్రసాద్ నా తమ్ముడే, పరుచూరి కిరీటి నా కొడుకే. సామాన్యంగా ఒక సినిమా హిట్ అయితే ఇండస్ట్రీలో ఒక్కొక్క వర్గం ఆనందపడుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్క సినిమా హిట్ అయినప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఆనందపడుతుంది. సింహ హిట్ అవగానే ఇండస్ట్రీ మొత్తం ఆనందపడిన మాట వాస్తవం. బాలయ్యలో ఎంత మంచి నటుడు ఉన్నాడో అంత మంచి రూపం ఉందండి. అక్కడ చూస్తా అంటే నాకు ఇందాక నుంచి ఆ పోస్టరే చూస్తున్నాడు. నాకు ఎన్టీ రామారావు కనపడుతున్నాడు, బాలకృష్ణ కనపడలే ఏంటో అసలు. ఇందాక నుంచి చూస్తున్నాను, అన్నగారు కనపడుతున్నాడు, అన్నగారిలానే కనపడుతున్నాడు. ఇక రేపొద్దున పరమవీర చక్రంలో అన్నగారిని దింపేస్తాడు గురువుగారు, నాకు తెలుసు. అసలు అద్భుతం ఆ వేషం ధారణే. ఎందుకంటే ఆయన డైలాగ్ టైమింగు బాలకృష్ణ ఎన్టీ రామారావు గారి యొక్క లక్షణాలని పుడికి పుచ్చుకున్నాడంటానికి మొన్న తను పరమవీర చక్రంలో చెప్పినటువంటి మొదటి డైలాగు నాకు తెలిసే దాసనారాయణరావు టైమింగ్ డైలాగ్ అండి. అదే టైమింగ్లో చెప్పాడు బాలకృష్ణ. మీరు చూసుకుంటే ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి అది చూసుకోండి. నారాయణరావు గారు డైలాగ్ చెప్తే ఆ టైమింగ్లో చెప్పాడు. అంటే ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ననేది వేరే డైలాగ్, కానీ ఒకసారి కమిట్ అయితే డైరెక్టర్ మాట వింటాడు బాలకృష్ణ అనేది అసలైన డైలాగ్ అండి. తను ఎందుకంటే రామారావు గారు ఒకసారి నేను ఒక్క విషయం మాత్రం చెప్పాలండి అది. ఎందుకంటే మహానుభావుడు ఆయన. ఒకసారి 3 డైలాగులు రాసి 3 బాగున్నాయి, ఏది చెబుదాము అంటే నిర్మాత దర్శకుడు వెళ్ళి ఆయన్ని అడుగు ఏం చెప్పమంటే అది చెబుదాము అన్నారండి. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి 3 చూపిస్తే, భగవంతుడు నాకు అందమైన మొహం ఇచ్చాడు, రోజుకు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు, ఈ బుర్రకు 1,00,000 ఎవరు నాయన, నీ బుర్రకు ఇస్తున్నారు, నువ్వు చెప్పు ఏది చెప్పాలో చెప్తాను అన్నాడండి. అదే లక్షణం మళ్ళీ బాలకృష్ణలో నేను చూశానండి. ఒకసారి డైలాగ్ అనేది కంపోజ్ అయ్యి అక్కడ ఉంటే ఒక అక్షరం కూడా మారకుండా అలా చెప్పేటువంటి నటుడు మళ్ళీ నాకు అన్నగారి తర్వాత బాలకృష్ణలో కనపడ్డాడు. ఇందులో అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్, డాక్టర్గా లెక్చరర్గా ఎప్పుడు వేయనటువంటి అద్భుతమైనటువంటి పాత్రలు ధరించి 2 పాత్రలు మెప్పించాడండి. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వస్తే ఒక వర్గం సంతోషిస్తుంది, ఏ వర్గానికి విజయం వస్తే ఆ విజయాన్ని ఆ వర్గం మాత్రమే సొంతంగా తీసుకుంటూ ఉంటారు. కానీ సింహ విడుదల ముందు నుంచి సింహ సినిమా ఘన విజయాన్ని సాధించాలి అని పరిశ్రమ అంతా, ఆ వర్గం లేదు ఈ వర్గం లేదు, బాలయ్య బాబు ఈసారి బిగ్గెస్ట్ హిట్ కొట్టాలి అని మనసారా మొత్తం ఇండస్ట్రీ అనుకుంది. ఫస్ట్ టైం అలా అనుకోవడం. దానికి కారణం 1 అతని మంచితనం, 2 పరిశ్రమకు ఒక పెద్ద హిట్ కావాలి, వస్తే తప్ప ఇవాళ ఇండస్ట్రీ సర్వైవ్ కాదు అనే ఒక పరిస్థితి ఏర్పడ్డం. ఇప్పుడు చూస్తుంటే ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి షీట్స్ తీసుకుంటుంటే వాళ్ళ ముఖాలు ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉన్నాయో. ఈ రోజులు ప్రతి సంవత్సరం కనీసం ఒక 5-6 సినిమాలకైనా ఇటువంటి గొప్ప ఫంక్షన్లు చూసేవాళ్ళం. అది రాను రాను కరువైపోయింది. ఇప్పుడు నిజంగా
బిగ్గెస్ట్ హిట్, ఇండస్ట్రీ మనస్ఫూర్తిగా కోరుకున్న హిట్. ప్రతి ఎగ్జిబిటారు, ప్రతి డిస్ట్రిబ్యూటారు చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా గడుపుతున్న ఈ హిట్. దీని వెనక కృషి మామూలు కృషి కాదు. నాకు తెలిసి రిలీజ్కి బహుశా 4 రోజుల ముందు చెప్పాను, డెఫినెట్గా సీను ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, నువ్వు చెప్పిన సీన్లు చెప్పినట్టే తీసుంటే అని చెప్పాను నేను. నిజంగా సినిమా చూసిన తర్వాత నాకు అనిపించింది ఎంత గొప్పగా స్క్రిప్ట్ రాసుకున్నాడు అని. ప్రతి డైలాగు రాసుకున్నాడు. ముఖ్యంగా సీన్ బిగినింగ్ నుంచి సీన్ ఎండ్ ఎలా చేయాలి, మళ్ళీ నెక్స్ట్ సీన్ ఎలా ఓపెన్ చేయాలి, స్టోరీ బోర్డు వేసుకుంటే ఏ ఒక్క క్యారెక్టర్ని ఎక్కడా మిస్ కాకుండా అన్ని క్యారెక్టర్ని నెట్వర్క్ చేస్తూ ఎంత చక్కగా ట్రీట్మెంట్ రాసుకున్నాడో. నిజంగా మనస్ఫూర్తిగా బోయపాటి సీనుని నేను హృదయపూర్తిగా ఒక దర్శకుడిగా నేను అభిమానిస్తాను. ఒక డాక్టరు ప్రాణం పోయగలడు, ప్రాణం తీయగలడు. ఆ సింపుల్ కాన్సెప్ట్ అది ప్రజెంటేషన్లో ఎంత బాగా తీసుకుని వెళ్ళాడంటే, ఎక్కడా పొరపాటున లాజిక్కి ఆలోచించడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా చాలా అద్భుతంగా తీసుకుని వెళ్ళాడు. మా హీరోయిన్ కేఆర్ విజయ అమ్మవారు ఇక్కడే ఉంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కనిపించింది. ఇందాక బాలయ్య బాబు చెప్తున్నాడు డైలాగు, ఒక కొడుకు మేమంతా మా గురించి ఆలోచిస్తుంటే నువ్వు గ్రామం గురించి, ప్రజల గురించి ఆలోచించే కొడుకు నాకు పుట్టడం నిజంగా గర్వంగా ఉందని ఆయన ఒక తల్లి భావించడం అనేది. అలాంటి పాత్రలు, ఎన్నో అద్భుతమైన పాత్రలు వేసిన కేఆర్ విజయ్ గారిని, అలాగే సినిమాలో నటించిన నటీనటుల్ని, ముఖ్యంగా సంగీత దర్శకుడు చక్రి, ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ ఆల్ ది ఆర్టిస్ట్ మనస్ఫూర్తిగా ఒక్కొక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.